రాణి మనల్ని ఎవ్వరు పెడితేలే రాణి. గురువా ఇట్లా పుల్లింగం కిరికిరి చేసుకోకూడదు. గురువా ఏంటి చందమామ కథ చదవటం, కత్తులతో పొడుచుకోవటం, ఈ కౌగులించుకోవటం ఏంటి చిన్నపిల్లల? ఈ చందమామ పుస్తకాల్లో మంచి మంచి కథలు ఉంటాయిరా. ఇందులో హీరోల్లాగా మనం కూడా జీవితంలో సాహసం చేయాలరా. సాహస వీరుడు అనిపించుకోవాలి. నాతో పాటు 7 అనాథలకు అన్నం పెడుతున్నావు, ఇంతకంటే సాహసం ఏంటి గురువా? అది సాహసం కాదురా, సహాయం. సాహసం అంటే అడ్వెంచర్. సపోజ్ ఇప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది అనుకో, నువ్వు ఈ సముద్రంలో పడిపోయావు. అరే సపోజ్ పడిపోయావు అనుకో, గిలగిలా కొట్టుకుంటా లోపలికి వెళ్ళిపోతావు. అదే టైంలో నా చెయ్యి వచ్చి నీ జుట్టు పట్టుకొని లాగిందనుకో, అది సాహసం అంటే. అప్పుడు సాహస వీరుడు అవుతావు. నీకో దండమయ్యా, నేను సముద్రంలో పన్ను అక్కర్లేదు, నువ్వు నన్ను జుట్టు పట్టుకొని లాగను అక్కర్లేదు, నువ్వు నిజంగా సాహస వీరుడివే. సరే టైం అయింది, వాళ్ళ వెద్దు కానీ పద. అలాగే గురువా. అడవిలో ఒంటరిగా ప్రయాణిస్తున్న రాకుమారుడికి ఒక పెద్ద గుట్ట కనిపించింది. గుట్ట చూడగానే రాకుమారుడు ఆగిపోయాడు. అయ్యో, మళ్ళీ చందమాకాలు మొదలు పెట్టావా? రత్నాల, కెంపుల, వజ్రాల. గుట్ట మెల్లగా కదలడం మొదలుపెట్టింది. కదులుతున్న గుట్టకేసి ఆశ్చర్యంగా చూశాడు రాకుమారుడు. అందులోంచి ఒక అందమైన చేయి బయటకు. రాకుమారుడు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. మెలమెలా మెరుస్తూ 2 కళ్ళు కనిపించాయి. అవి చూస్తూ ముందుకు నడిచాడు రాకుమారుడు. అప్పుడు చందమామ లాంటి అందమైన మొహం గుట్టలో నుంచి బయటకొచ్చింది. అలా బయటపడ్డ వనకన్ని చూసి రాకుమారుడు ఎంత థ్రిల్ అయి ఉంటాడురా. మన జీవితంలో అలాంటి థ్రిల్ ఎప్పుడు వస్తుందిరా? అలాంటి థ్రిల్లే గురువా రావచ్చా? హలో మేడం, నీ పేరేంటమ్మా? నీదే ఊరు? అసలు నా బోర్డులోకి ఎలా వచ్చావు? ఏంటి పిల్ల చెవుడా? హలో, ప్రేమలో దెబ్బతిని ఆత్మహత్య చేసుకోబోయి భయపడి ఇలా మన పడవలో పడింది, పిచ్చి చూపులు చూస్తుంది. అవునరా, పాపం షాక్ లో ఉంది. మన ఇంటికి తీసుకెళ్ళి. ఏంటి ఇప్పటికే నీ అకౌంట్ లో 7 ఉన్నావు, ఇంకా ఈవిడ కూడానా? రే, మతిలేని పిల్లని నడి సముద్రంలో వదిలేస్తే ఎలా రా? పాపం రా, పాపం తీసుకెళ్దాం. అమ్మా దామ్మా దా, వెళ్ళు వెళ్ళు. ఎవరో ఏంటో దేవుడా. ఏంట్రా ఈ అవతారం? ఇంటి ముందు ముగ్గేంట్రా అంటే బొమ్మిడా. ఈ అవతారం చూస్తే ఆ పిల్ల దడుచుకుంటుంది. చూడండి. ఎవరు గురువు ఈ కన్య? ఇలాగే ఒక అనాథ. అనాథ నంబర్ 8. అనాథ నంబర్ 8. ఇంకో భయం పెరిగింది. అసలే ఆ పిల్ల సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోబోయింది. మెంటల్ షాక్ లో ఉంది. రేపు తెల్లారే వరకు ఎవరు ఆ పిల్లని డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేశారో తెడ్డేస్తా. అన్న మనకు కహానీలు చెప్పాడనిపిస్తుందిరా. ఆ పిల్లని సెటప్ చేసి ఉంటాడా? అనుమానం ఎందుకు? నిజమేరా. మనం నిద్ర పూడ్చిన తర్వాత ఆ అమ్మాయి గదిలోకి వెళ్ళాక ఇక నదిలో ఈతే. ఏమన్నా కనిపిస్తా ఉండేది? కనిపిస్తే చూద్దా. చూస్తే తిడతాడరా? శబ్దాలు మాత్రం విన్నాను రా. ముద్దులే ముద్దులు, వీర ముద్దులు. రే, అక్కడ నా బట్టలు పెట్టానేరా. అక్కడ నా బట్టలు పెట్టానేరా. పిల్ల స్పీకింగ్ రాయ్. గురు పిల్ల స్పీకింది. తెలుగు పిల్లరా? తెలుగులోనే స్పీకింది. స్పీకింది సొల్లింది అని కన్ఫ్యూజ్ చేయకు. ముందు ఆ పిల్ల ఎవరో, దాని అడ్రస్ ఏంటో తెలుసుకుని ఆ తర్వాత చూడు. నీకు చేపలంటే ఇష్టమా? చూడు, నీకు చేపలంటే ఇష్టమా? నీ జడ చాలా బాగుంది.
నీ జడ చాలా బాగుంది. చెప్పిందే చెప్పి దెబ్బ మాకు తల్లో. చెప్పిందే చెప్పి దెబ్బ మాకు తల్లి. అది తెలుగు అయి ఉండదు, వేరే ఏదో భాష అయి ఉంటుంది. నేను తెలుసుకుంటాను, ఉండండి. ఏ లడికి తేరా నామ్ క్యా హై? ఏ లड़की तेरा नाम क्या है? పేరున్నా उन పేరు ఎన్నా? ఆగరా నిన్న ಹೆಸರನ್ನ మగో ఆగరా నిన్న ಹೆಸರನ್ನ మగు. తుజ నావ్ కాయ్ तुझे नाव काय? చేచేవడ పేరెందను చేచిയുടെ പേരെന്തനോ? డార్లింగ్ వాట్స్ యువర్ నేమ్ డార్లింగ్ వాట్స్ యువర్ నేమ్? టింగి 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 టుంగా టుంగా టింగా టింగి 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 టుంగా టింగా టుంగా. రే రే ఇట్లా లాభం లేదు కానీ ఒక మంచి ప్లాన్ చెప్తాను. అలాగే. నీ పేరేంటి? నల్లోడు. నీ పేరేంటి? పొట్టివాండే నీ పేరేంటి? గుండోడు ఇప్పుడు నీ పేరేంటి? ఏమైంది ఏమైంది ఏంటి? అది సరే, పిల్లని పేరెడితే కూత పెట్టిందేంటి? ఇది సరే పూత పడితే తొట్టి పగి పుష్కాదేమి. ఆ. అరే అటు చూడండి రా, గాలికి కిటికీ రెక్క తగిలి తొట్టి పగిలింది. అది సరే ఇది సరే, నీళ్ళని చూసి చేపల్లా జంపు చేసి పెట్టి మీద కూర్చుందంట రా. నోరు మూసుకోండిరా. ఆ చేపల గిలగలా కొట్టుకోవడం చూడలేక బాధపడుతుంది. ముందు ఆ చేపలు నీళ్ళలో పడండి. ఇదేంట్రా, ఏ మాట అంటే తిరిగి అదే మాట అంటుంది. ఆ. నీ పేరేంటంటే నీ పేరేంటి అని మనం ఏదైనా సౌండ్ ఇస్తే తిరిగి మళ్ళీ అదే సౌండ్ ఇస్తుంది. సందేహం లేదు ఇది పిచ్చిది. ఓ పని చేద్దాంరా, మన అందరం కలిసి దీన్ని పిచ్చి అని పిలుద్దాం. పిచ్చి 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 రేయ్, రేయ్, బంగారం లాంటి అమ్మాయిని పిచ్చి అని పిలుస్తారేంట్రా? బంగారు అని పిలుద్దాం. ఆ. బంగారు బంగారు బంగారు. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్. ఎవతివే నువ్వు టక్కులాడి? ఎవతివే నువ్వు టక్కులాడి? నన్ను ఎవతి వే అంటావా చుప్పనాతి? నన్ను ఎవతి వే అంటావా చుప్పనాతి? పళ్ళు రాలగొడతాను, పళ్ళు రాలగొడతాను. ఏది రాలగొట్టు చూద్దాం. ఏది అమ్మో గంగ, ఇదేంట్రా ఈ గుమ్మడికాయ ఇప్పుడు వచ్చింది? ఏం చేయమంటావు? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసే గురు. ఏదో అసుకు ముసుకుని చెప్పి పంపే గురు. అంతే గంగా. బావా ఎవతి రాక్షసి, బావా ఎవతి రాక్షసి. బాబోయ్, ఆ పిల్ల మన ఏదంటే అదే ఉంటుంది. బాబోయ్, ఆ పిల్ల మనం ఏదంటే అదే అంటుంది. నన్ను ఎవరనుకుంటున్నావు? బావకు కాబోయే పెళ్ళాన్ని. ఓయ్, నన్ను ఎవరనుకున్నావు? బావకు కాబోయే పెళ్ళాన్ని. నువ్వు ముందట పద. ఏ గంగా, నేను చెప్పేది విను. నే విన్ను. ఆగు, ఆ పిల్ల ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో నాకు నిజంగా తెలియదు. ఏ ఓటు పెడితే ఆ ఓటు. నీకెప్పుడు చెప్పాను నీ జీవితంలో ఇంకో ఆడదొస్తే నేను చచ్చిపోతానని. ఏది కత్తేది ఏ గంగా గంగా ఏంటి? చచ్చిపోతున్న మీ నాన్న మీద ఒట్టేసి మరీ చెప్పానే నీ కూతురునే చేసుకుంటాను. నా మాట నమ్ము. నిజంగా నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమే, కానీ నువ్వు ఐస్ క్రీమ్లు స్వీట్లు తిని అడ్డంగా పెరగనని నాకు మాట ఇవ్వాలి. సరే, నేను నెక్స్ట్ సండే హాస్టల్ నుంచి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి ఇక్కడ ఉండకూడదు. ముందు ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కుని పంపించేసాయి. లేదంటే 3 బోట్ల ఐస్ క్రీమ్ తిని అమ్మయ్య, వాన వెలిసింది. లేకపోతే నా బతుకు తెరసాపలేని పడవైపోయేది. అమ్మయ్యా వాన వెలిసింది, లేకపోతే నా బతుకు తెరసాపలేని పడవైపోయేది.